నేను వెళ్ళి సత్యం కంపెనీ రిజైన్ చేశాను. రిజైన్ చేసి అట్లా భగవంతుడిగా అట్లా నెట్టుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. రైట్. అక్కడి నుంచి అండి మీరు సరే ప్రజారాజ్యం ఇక్కడి నుంచి మెర్జ్ అయిపోయిన తర్వాత ఆ లైన్ తోటి సరే మీకు ముందరే అవగాహన ఉంటుంది కాబట్టి ఇంకా ఉద్యమ పార్టీని ఎంచుకున్నారు, మీరు టీఆర్ఎస్ని ఎంచుకున్నారు. టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఉద్యమం అనేది ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండి. ఇవాళ అంటే అది అప్పుడే అని కాదు, చిన్నప్పటి నుండి మేము తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, తెలంగాణ పట్ల జరిగిన వివక్ష, దోపిడీ, తర్వాత అన్యాయం గురించి కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళం, బాధితులం. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మీకు చెప్పా కదా, ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటూ చాలాసార్లు చెప్పేవాడు అనమాట. హౌ సెక్రటేరియట్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ కంప్లీట్ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 99.9% ఉంటారు. ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా అటెండర్లు ఎట్లుంటారు, ఇవన్నీ మేము చిన్నప్పటి నుండి చెవులలో వ్యత్యాసాలు మీరు మీ కళ్ళేటు చూసారండి. ఆఫ్ కోర్స్ ఇవాళ మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెక్రటరేట్ లేకపోతే మీకు తెలంగాణ 10% ఉండకపోయేదండి. అంత కూడా లేరు అనుకుంటా, అంత కూడా ఉండరు. హెచ్ఓడీస్కి పోతే 10% ఉండరు, వాటర్స్ రావు, రిసోర్స్ షేరింగ్ రాదు. యూ టెల్ మీ నౌ, how come a state in 2014 suddenly becomes an affluent state and అన్ని రంగాలలో అభివృద్ధికి అవసరమైనటువంటి ఒక వనరులు ఎట్లా అందుబాటులోకి వస్తాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వనరులు ఎందుకు అందుబాటులో రావు? వెరీ ట్రూ అండి. అంటే విజిబుల్ డెవలప్మెంట్ అయితే చూస్తుంది, ఎక్స్పీరియన్స్ డెవలప్మెంట్ చూసాం, డెవలప్మెంట్ చూడడానికి విజిబుల్ డెవలప్మెంట్ కరెక్ట్ నో, బట్ దానికి బేస్ అయినటువంటి ఒక రిసోర్స్ అయితే అందుబాటులో వచ్చాయి కదా. ఎందుకు వచ్చాయి? స్టేట్ ఫార్మేషన్లు వచ్చినాయి. స్టేట్ రాకముందు ఎక్కడ పోయినాయి ఆ రిసోర్స్ అని? రాష్ట్రం రాకముందు ఆ బడ్జెట్ ఎక్కడ పోయింది? నేను ప్రాజెక్ట్ కట్టుకోవడానికి డబ్బులు దొరికినాయి, నేను రోడ్లు వేసుకోవడానికి డబ్బులు దొరికినాయి, నా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్కి డబ్బులు దొరికినాయి, నేను 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి డబ్బులు దొరికినాయి. వేర్ వాజ్ దట్ మనీ గాన్ బిఫోర్? చెరువులన్నీ కళకళలాడుతూ నిండినాయి కదా. ఎట్లా నిండినాయి మరి? అంతకుముందు ఎందుకు నిండలే? అంటే ఇక్కడి వనరులు దోపిడికి గురి కాబట్టి అది వాస్తవం అది కదా. అది దాని మీద మళ్ళీ ఇప్పుడు మనం మాన్య పుండును లేదు, బట్ అది వాస్తవం, ఇట్స్ అ ఫ్యాక్ట్. అంతే. ఇక్కడికి రిసోర్సెస్ అలొకేట్ చేయలే, ఇక్కడ రిసోర్స్ అక్కడ తీసుకుపోయినరు. దురదృష్టం ఏంటంటే ఆ రోజు తెలంగాణ నుంచి ఇంతమంది ఏబుల్ సీఎంస్ ఉన్నారు కదా ఆ రోజుల్లో, వాళ్ళు కూడా ఏం చేయలేదు. చెన్నారెడ్డి గారు ఎవరిని స్టేబుల్గా ముఖ్యమంత్రిగా కొనసాగలేదు. వెంగళరావు కొన్ని రోజులు, ఇద్దరు కూడా సమర్థులైన ముఖ్యమంత్రులు అయినా దే వర్ నెవర్ అలౌడ్ టు బి ఫంక్షనింగ్ స్టేబుల్. అంజయ్ గారు ఎవరిని స్టేబుల్గా పనిచేయలేదండి. ఆంధ్ర మీడియా కావచ్చు, ఆంధ్ర పాలక వర్గాలు కావచ్చు, పొలిటికల్ ఎంటిటీస్ కావచ్చు, తెలంగాణ లీడర్షిప్ను ఎంతసేపటికి కూడా ఒక పిగ్మీస్గా చూసినారు తప్ప దే నెవర్ అలౌడ్ దెమ్ టు ఎవాల్వ్ యాజ్ పవర్ఫుల్ పర్సనాలిటీస్. ఎందుకండి వాళ్ళకి ఆంధ్రాలో ఉన్న నాయకులకి, నేను ఆంధ్ర వాళ్ళని, ఆంధ్రాలో ఉన్న ఆ నాయకులకి అంత భయం? కాదు, కొలనైజేషన్ ఆఫ్ తెలంగాణ కదా. ఓకే, తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్, మీరు ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్ కదా, అంటే నేను మరీ చాలా లోతుకి జూబ్లీహిల్స్ చుట్టంతా వెళ్ళి తిరిగి చూద్దాం మనం. ఎన్ని ఇండ్లు తెలంగాణలో ఉంటాయి, ఎన్ని ఇండ్లు ఆంధ్రాలో ఉంటాయి? ఎందుకు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫ్లూయెంట్ ఎంటిటీ ఆఫ్ ద ఎంటైర్ తెలంగాణ కదా. తెలంగాణ మొత్తానికి, హైదరాబాద్ కూడా అంటలే, తెలంగాణ మొత్తానికి ఇది ఒక రత్నగర్భ. ఈ రత్నగర్భలో ఎందుకు కేవలం ఆంధ్ర వాళ్ళే ఉంటారు, తెలంగాణలో ఉండరు? అక్కడ ఎకరం చంద్రబాబు నాయుడు గారు అన్నారు అప్పుడెప్పుడు మొన్న, ఆడెకరం అమ్మిడ 100 ఎకరాలు కొనగలుగుతున్నారు. కేసీఆర్ గారు వచ్చినాక అది సీన్ రివర్స్ అయింది. ఇక్కడ ఎకరం అమ్మి ఆడ 100 ఎకరాలు కొంటున్నారు రా నాయన, అది డెవలప్మెంట్ అంటే అని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. సో విత్ కైండ్ ఆఫ్ మనీ దే హ్యాడ్ అండ్ పొలిటికల్ పవర్ దే హ్యాడ్, స్వతహా కొంత ఇంటెలిజెన్స్, ఆంధ్ర యూనివర్సిటీ ఉండడము, మద్రాసుతో అనుసంధానం కావటము, బ్రిటిషర్స్ ఇన్ఫ్లుయెన్స్ కావటము, ఒక తెలివి ఎక్కువ, చదువు ఎక్కువ, వనరులు ఎక్కువ, కొద్దిగా ఎక్కువ, చాలా ఎక్కువ. సరే అంటే మేము, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు అండర్మైన్ తెలంగాణ, బట్ రిలేటివ్లీ దే హ్యాడ్ బెటర్ ఆపర్చునిటీస్. ఆ బెటర్ ఆపర్చునిటీస్ తోటి సప్రెషన్ గురి చేయటము, ఇక్కడ ఆపర్చునిటీస్ రానియకపోవటము, ఇక్కడ నాయకులను ఎదగనియకపోవటము, ఇక్కడ సంపద అంతా బడ్జెట్ ఏమవుతుందో అని తెలియదు. ఇక్కడ సడన్గా యూనో మీరు ఎకనామిక్ డిస్పారిటీస్ కనుక చూసినట్టయితే, బడ్జెట్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్టయితే, ఆ రోజుల్లో పెద్ద ఎత్తున సైఫనింగ్ టు ఆంధ్ర అవుతుంది, ఇక్కడ జరగకపోతుండే. సో వాటన్నిటికీ అవన్నీ తెలుసుకున్న వాళ్ళు, బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్ ద యూనివర్సిటీ, because of being in the student movements, because of our family backgrounds. So therefore, it was like a natural walk for us into Telangana movement. అదృష్టం కొద్దీ
కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చినట్టు కేసీఆర్ గారు రావటము, ఆయన తెలంగాణ ఉద్యమాన్ని 2001లో మొదలు పెట్టడము. బై ద టైం పిఆర్పి టైంలోనే తెలంగాణ పీక్ మూమెంట్లో ఉంది. తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని చంపాలని ప్రయత్నం చేయటము, మూమెంట్ను చంపాలని, పార్టీని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేయటము. తదనంతరం జరిగిన పరిణామ క్రమాలలో కేసీఆర్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ అ ఫీనిక్స్ బర్డ్. చిరంజీవి గారేమో పార్టీని వదిలిపెడితే బాగుండు అన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. కేసీఆర్ గారేమో ఇది బూడిద అయిపోయింది పార్టీ, లైక్ ఫినిక్స్ అంతే కదా, లైక్ ఫీనిక్స్ లేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క ఇంటర్వ్యూ, టీవీ ఇంటర్వ్యూ 10 సార్లు చూసేవాళ్ళు, రాత్రంతా కూర్చొని చూసేవాళ్ళు. ఏంది మనిషి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇంత చైతన్యం పరుస్తున్నారు, ఇంత అగ్రెషన్. దాని తర్వాత సిద్దిపేట స్ట్రైక్, ఇవన్నీ పరిణామాల్లో. సో మేము కనుక తెలంగాణ ఉద్యమంలో ఉండకపోతే మేము ఈ జన్మకు చేసే తప్పు, ఈ ప్రాంతానికి చేసే ద్రోహం, స్వాతంత్ర పోరాటంలో లేము, ఎట్లా వందే మాత్రం అనలేదు మనం. తర్వాత ఉండొచ్చు కానీ ఉద్యమ కాలంలో